గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, ఈరోజు మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. రోజు నాన్న ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. అప్పటి చూడమ్మా, ఇవి ప్రాబ్లమ్స్ ఏపీ మే 15 రబుజ్జి, ఏపీ మే 15లో వచ్చినటువంటి ప్రాబ్లం రబుజ్జి. ఏపీ మే 15 రబుజ్జి, ఏపీ మే 15లో వచ్చింది ప్రాబ్లం. 2023 సెకండ్ ఫేజ్లో వచ్చింది. 2023 సెకండ్ ఫేజ్లో వచ్చింది ప్రాబ్లం. ఏమంటున్నారా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏపీ మే 15 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఏంటంటే ఇది సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఏమంటున్నాడు? ద de Broglie wavelength of a most energetic photoelectrons emitted from the photosensitive metal of work function 5 when the light frequency nu incidents on a lambda then nu is. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా బుజ్జి? The de Broglie wavelength of most energetic photoelectrons which are emitted from the photosensitive metal of work function 5, the light frequency is nu incident on it by the is lambda. ఇక్కడ మనల్ని lambda find out చేయమంటున్నారు. ఏం లేదురా, de Broglie wavelength ఉందట. The de Broglie wavelength are most energetic photoelectrons emitted from the photosensitive metal of work function 5 and the light frequency nu which is incident on it is lambda. అంటే ఇప్పుడు ఏదో మనకు కావాల్సినటువంటి మాటలు, అరే ఫోటో సెన్సిటివ్ మెటల్ అంటున్నాడు, ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతున్నాయి అని అంటున్నాడు, ఆ మెటల్కి సంబంధించినటువంటి వర్క్ ఫంక్షన్ 5 అని అంటున్నాడు. ఇది ఎగ్జాక్ట్గా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం మనకు తెలిసిపోతుంది. అయితే వాడు ఇక్కడ ఏం చేయమన్నాడు ఏంటి అదొక్కటి మాత్రం గమనించండమ్మా. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని అక్కడ? ఏమన్నాడమ్మా? ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు రా? న్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఏంట్రా? న్యూ, ద న్యూ ఈజ్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు అనమాట. న్యూ మీన్స్ ద ఫ్రీక్వెన్సీ, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు రా బుజ్జి. వెన్ ద లైట్ ఫ్రీక్వెన్సీస్ న్యూ ఇండికేట్స్ ఆన్ ఇట్ ఈజ్ లాంబ్డా, ద న్యూ ఈజ్ అంటే అక్కడ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు రా. ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమంటే మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? బై అప్లయింగ్ దట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, బై అప్లయింగ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, photo electric effect, that is h nu is equals to 5 plus ka, 5 plus ka, then h nu is equals to 5 plus ka means half mv square, half mv square. అరే h ని తీసుకుని వెళ్ళండ్రా. nu is equals to 5 by h plus mv square by 2h, mv square by 2h. frequency is equals to 5 by h plus ఎంతనా m by 2h, m by 2h into m by 2h into v స్క్వేర్ బదులు రాయాలరా. v అని అంటే ఏంట్రా బుజ్జి? v స్క్వేర్ అది ఎక్కడ నుండి వస్తుందిరా? v అని అనేది మనకి de Broglie wavelength లాంబ్డా is equals to h by mv అని ఉందా? v నీటి తీసుకుంటారు, లాంబ్డా నీటి తీసుకుంటారండి. v is equals to h by m lambda, h by m lambda, v is equals to h by m lambda. that must be equals to, అరే ఇక్కడ v స్క్వేర్ కదా ఉంది అంటే ఇక్కడ nu is equals to 5 by h plus m by 2h into v square is nothing but h by m lambda whole square, m lambda whole square. దాన్ని ఏం తీసుకొచ్చున్నానన్న? v is equals to 5 by h plus ఎంత వస్తుందిరా? m by 2h into h square by m square lambda square, m square lambda square, square m cancel, h square cancel. ఎంత వస్తుందిరా? v is equals to 5 by h into ఎంత రానా? 5 by h, 5 by h plus ఇక్కడ ఎంత వస్తుందిరా నాన్న? h by 2 into m into lambda square. This is the new.
this is the nu, or this is the frequency, of that incident light or incident light, that is nothing but nu is equals to 5 by h plus h by 2m into lambda square. అరే ఈ విషయం జాగ్రత్తగా గమనించండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. మనకి ఇచ్చింది ఏంటి, ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ h nu is equals to 5 plus ka, h nu by 5 plus mv square. అరే ఇక్కడ ఏమొస్తుంది రా బుజ్జి, ఈ హెచ్ని ఇటు తీసుకొచ్చేసి అంటారా, హెచ్ని ఇటు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 5 by h plus mv square by 2h, lambda is equals to h by mv, v is equals to h by m lambda. అంటే ఏంటారు, న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5 by h plus m by 2h into v square. అరే v బదులు నేనేం చేస్తాను అంటే h by lambda అని రాశాను, h by lambda whole square రాశాను. v is equals to 5 by h plus m by 2h into h square by m square into lambda square. Then nu is equals to, nu means the frequency of that the particular situation must be equals to 5 by h plus h by 2m into lambda square. That is very very important రా నాన్న. నెక్స్ట్ ఇంకొక బిట్ రా నాన్న, ఇది ఎప్పుడు వచ్చిందని అంటే రన్న, ఈ బిట్ ఎప్పుడు వచ్చిందని అంటే 2000, సరేనా 2000 ఈ బిట్ టిఎస్ మే 14 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది నాన్న. టిఎస్ మే 14 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది రాబుజ్జి. టిఎస్ మే 14 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రాబుజ్జి. రేడియేషన్స్ ఆఫ్ వేవ్ లెంత్ 400 నానోమీటర్స్, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 400 నానోమీటర్స్ ఇచ్చాడు రాబుజ్జి. ఇన్సిడెంట్ ఆన్ ఏ ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ ఆఫ్ వర్క్ ఫంక్షన్ 5 is equals to ఎంత ఇచ్చాడు, 2.2 electron volts ఇచ్చాడు రాబుజ్జి. The stopping potential is nearly ఎప్పుడు వచ్చింది ఇది, టిఎస్ మే 14 2023 ఫస్ట్ ఫేజ్. lambda is equals to, what is this now, lambda is equals to 400 nanometers, and then 5 is equals to 2.2 electron volts. Then the stopping potential మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టాపింగ్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటి రాబుజ్జి, వర్క్ ఫంక్షన్ ఎంత ఇచ్చాడు రాబుజ్జి, వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ 2.2 ఇచ్చాడు, ఇక్కడ వర్క్ ఫంక్షన్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, ఇదే కదా, వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటారు నాన్న, the kinetic energy must be equals to, kinetic energy ఎంత వస్తుందిరా, E into a charge of electron into stopping potential plus phi is nothing but 2.2, and then E is nothing but energy. అరే E is equals to h nu, ఎంత నాన్న ఎనర్జీ రేడియేషన్ ఎంత ఇచ్చాడు రావాడు, లాంబ్డా ఇచ్చాడు రాబుజ్జి. hc by lambda is equals to hc by lambda అని తీసుకుంటే h వాల్యూ hc is equals to 1240 divided by 400, then its value is equals to how much, that is 3.1 electron volts. అయితే ఇక్కడ ఇంకొకటి ఏదో అంటున్నాడు రా, 3 electron volts వచ్చేసిందిరా నన్ను, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3.1. అరే 3.1 minus 2.2 is equals to E into Vs. అరే ఇక్కడ 3.1 divided by అంటే నియర్లీ ఎంత వస్తుంది అంటే, నియర్లీ దట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, ఎంత వస్తుంది నాన్న, 3.1 minus 2.2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.9. ఎంత వస్తుంది నాన్న, 0.9 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చేస్తుంది నాన్న, 0.9 వస్తుంది. ఎంత వస్తుందమ్మా, 0.9
electron volts. The stopping potential must be equals to the stopping potential Vs is equals to the stopping potential Vs is equals to 0.9 electron volts. Nearly Vs is equals to 0.9 electron volts. ఇది ఎప్పుడు వచ్చిందిరా? TS May 14, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రానన్న. చాలా జాగ్రత్తగా గమనించండి ఇది. ఓకేనమ్మా? ఓకేమ్మా. సరే చూడండమ్మా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాబ్లం వచ్చిందిరా నాన్న. TS May 15, TS May 13, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఇది కూడా ఎప్పుడు వచ్చింది? The consider two black bodies A and B having the equal surface areas. On the surface A, n photons of frequency and then F, which is incident perpendicularly in a time t on the surface of B. 2n photons of frequency 3f are incident perpendicularly in a time 4t. The ratio of average intensities of radiation of the surface A to that of the surface B. అరే ఇక్కడ ఏమంటున్నాడు? n photons of frequency f అట, అవి ఇన్సిడెంట్ పర్పెండిక్యులర్లీ అట్ టైమ్ ఆఫ్ t అట. On the surface of B, 2n photons of frequency 3f are incident perpendicularly in a time 4t at. The ratio of intensities of radiations on surface A to that surface of B is. చూడమ్మా, TS May 13, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఏమంటున్నాడు రా బుజ్జి? కన్సిడర్ టూ బ్లాక్స్ ఏంట్రా? కన్సిడర్ టూ బ్లాక్ బాడీస్ A and B having the equal surface areas. On the surface of A, n photons of frequency f are incident perpendicular in time t. On that the surface of B, 2n photons of frequency 3f are incident perpendicular in time 4t. The ratio of average intensity of radiation on a surface A to that surface B is. ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు రా బుజ్జి? రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దేనికి సంబంధించి? యావరేజ్ ఇంటెన్సిటీస్కి సంబంధించి ఆ రెండు బాడీస్కి. అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటో చూడరా నన్న ఒకసారి. ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఫార్ములా ఏంటన్నా? ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ E by AT. ఫర్ సర్ఫేస్ A ఈజ్ ఈక్వల్స్ టు radiation entrana intensity IA is equals to n into f by A into t. Array E is equals to n into f rabujja, and then for surface B, IA is equals to n into n ante frequency kada 3f into frequency 3f into 2n divided by A into 40 అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి అంటారు కదరా. IA వచ్చేసింది, ఇది IB రానన్న, ఇది IB, సారీ, ఇది IA, ఇదేమో IB. ఇది రెండింటికి మధ్యన రిలేషన్ కదా. వాడు ఏమంటున్నాడు? IA by IBని కదా ఫైండ్ అవుట్ చేయమంటుంది. IA by IB కదా ఫైండ్ అవుట్ చేయమంటే రేషియో బిట్వీన్ ది ఇంటెన్సిటీస్ కదా. అంటే NF by AT డివైడెడ్ బై 3f into 2n divided by A into 40 A cancel, TT cancel, FF cancel, NN cancel. ఇక్కడ మనకు ఫైనల్గా ఎంత వస్తుంది అంటే 2/3 వస్తుంది. IA by IB is equals to 2/3. The ratio of intensities of average intensities that must be equals to 2/3. Then next one, ఇంకొకటి ఏదో ప్రాబ్లం ఉందిరా నన్న, ఒక చిన్న ప్రాబ్లం రా.
స్టాపింగ్ పొటెన్షియల్ మీద ప్రాబ్లం ఉంది. ఒకసారి స్టాపింగ్ పొటెన్షియల్ మీద ప్రాబ్లం ఒకసారి చేద్దాంరా. స్టాపింగ్ పొటెన్షియల్ మీద ప్రాబ్లం చేద్దాం. ఏమంటున్నాడు రా, టీఎస్ జూలై 20 ఎప్పుడు వచ్చింది ఇది ప్రాబ్లం? ఎప్పుడు వచ్చింది? టీఎస్ జూలై 2022 సెకండ్ ఫేజ్. టీఎస్ జూలై 2022 సెకండ్ ఫేజ్. టీఎస్ జూలై 2022 సెకండ్ ఫేజ్లో వచ్చింది నాన్న. ఏమంటున్నాడు రా బుజ్జి ఈ ప్రాబ్లం? మోనోక్రోమాటిక్ లైట్ ఫాల్స్ ఆన్ ది ఫోటో సెన్సిటివ్ మెటల్ అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎమిటెడ్ విత్ ఎ మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ 1.6 × 10⁶ మీటర్ పర్ సెకండ్. ఫైండ్ ది స్టాపింగ్ పొటెన్షియల్. అరే వి మ్యాక్స్ ఇచ్చాడు రా బుజ్జి, వి మ్యాక్స్ ఇచ్చాడు. వి మ్యాక్స్ ఇచ్చేసి సేమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 అట, 1.6 × 10⁶ మీటర్స్ పర్ సెకండ్ అట. అయితే వీడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా బుజ్జి? ఫైండ్ ది స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా? విఎస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్టాపింగ్ పొటెన్షియల్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకున్నటువంటి ఇక్కడ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏం తీసుకోమంటున్నాడు అని అంటే, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 × 10⁻−19 అండ్ దెన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏం తీసుకోమంటున్నాడు అని అంటే 9 × 10⁻−31 kgs తీసుకోమని చెప్తున్నాడు. తీసుకున్న తర్వాత మనకున్నటువంటి ఫార్ములా ఏంటన్నా, ½ mv_max² is equals to stopping potential. Stopping potential is equals to, what is the formula of stopping potential? V into E into Vs into Vs. That is stopping potential is equals to 1/2 into m into V_max² divided by E. Then we have to write that Vs is equals to stopping potential is equals to ½ Vmax² divided by E. That is the equation. That is the formula for stopping potential. What is man? Stopping potential. The stopping potential must be equals to, అరే చెప్పండి రా బుచ్చి ఎంత వచ్చేసింది? 1/2 into mass of electron is nothing but 9 × 10⁻−31 into 1.6 × 10⁶ whole square divided by electronic charge is nothing but 1.6 into 10⁻−19 that must be equals to ఎంత వస్తుందిరా నాన్న? 7.2 volts వస్తుంది. ఎంత నాన్న? 7.2 volts వస్తుంది. చూడరా నాన్న, Vs is equals to 1/2 into 1/2. M means mass of the electron, that is 9 × 10⁻−31 and then Vmax is nothing but Vmax² is nothing but 1.6 × 10⁶ whole to the power 2 divided by electron charge is nothing but 1.6 × 10⁻−19. that is equals to the stopping potential value Vs is equals to ఎంత వచ్చిందిరా? 7.2 volts రా బుజ్జి. చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా, ఇది ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం నాన్న. The kinetic energy of that electron must be converted as work done by the stopping potential, that is equals to Vs into E. అరే స్టాపింగ్ పొటెన్షియల్ దగ్గర కండిషన్ ఏంట్రా బుజ్జి? The kinetic energy of that electron must be equals to that E into Vs. చాలా ఇంపార్టెంట్. Vs అని అంటేనేమో స్టాపింగ్ పొటెన్షియల్, E అని అంటేనేమో ఎలక్ట్రాన్ చార్జ్. ½ mv² is nothing but the kinetic energy of that electron. తీసుకుంటే నీకు స్టాపింగ్ పొటెన్షియల్ ఎంత వచ్చేసింది? 7.2 volts వచ్చేసింది. ఓకే రా నాన్న, ఇంకో ప్రాబ్లం చేద్దాం రా వీటి మీద. అరే ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి నాన్న. లైట్ స్ట్రైక్స్ ఎ మెటల్ సర్ఫేస్ కాసింగ్ ది photoelectric emission or the photoelectric effect. The wavelength of incident light ఎంత ఇచ్చాడు రా బుజ్జి? λ is equals to 248 nanometers.
అరే ఇది ఎన్నో ప్రాబ్లం రాబుచ్చి 30 TS జూలై ఈ ప్రాబ్లం వచ్చి ఎప్పుడు వచ్చింది TS జూలై 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది the lambda is equals to 248 nanometers. If the stopping potential for the ejected electrons is nothing but stopping potential కూడా ఇచ్చారు Vs is equals to 2.8 electron volts ఇచ్చాడు. Then the work function of the metal is the work function of metal is అరే మనకున్న ఫార్ములా ఏంట్రా is equals to work function plus half mv square. This is the photoelectric equation or the Einstein's photoelectric equation. దీంట్లో W1 అంటే వర్క్ ఫంక్షన్, ఇక్కడ హాఫ్ mv స్క్వేర్ అనేది స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది హాఫ్ mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఇంటూ స్టాపింగ్ పొటెన్షియల్. ఇక్కడ పరిస్థితి ఏంట్రా బుజ్జి స్టాపింగ్ పొటెన్షియల్, దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్ Vs ఇచ్చాడు కాబట్టి అరే ఇంటూ Vsని ఏమని రాసుకోవచ్చురా హాఫ్ mv స్క్వేర్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇంటూ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్. ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఏరా ఇది, ఇక్కడ ఏమొస్తుంది రా బుజ్జి చిన్న ప్రాబ్లం. ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వర్క్ ఫంక్షనే కదా ఫైండ్ అవుట్ చేయమన్నది. హీస్ ఆస్కింగ్ టు ఫైండ్ ది వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఈ వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు E minus half mv square is equals to sc by lambda minus minus sc by lambda minus kinetic energy. sc by lambda is nothing but the energy, and the next one half mv square is nothing but the kinetic energy. అరే sc by lambda is equals to ఎంత వస్తుందిరా, వాడు ఏమన్నా కైనటిక్ ఎనర్జీ ఇచ్చాడురా, కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ Vs ఉన్నాడని చెప్పేసి కైనటిక్ ఎనర్జీ ఏమైనా ఇచ్చేటప్పుడు వచ్చి చూడరా ద వర్క్ ఫంక్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు సింప్లీ ద వర్క్ ఫంక్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు దిస్ ఈస్ వర్క్ ఫంక్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ది 1 to 5. అరే వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 6.64 into 10 to the power minus 34 into C value is nothing but 3 into 10 to the power 8 divided by lambda is nothing but 248 nanometers means 10 to the power minus 9 minus kinetic energy is nothing but half into mass of electron is 9 into 10 to the power minus 31 into V square is nothing but Vs square is nothing but 2.8 whole square. అరే V స్క్వేర్ తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామనంటే హాఫ్ V స్క్వేర్ E ఇంటూ Vs రాస్తాం అనమాట. 1.6 into 10 to the power minus 19 into Vs means 2.8 electron volts. చేస్తే నాకు వర్క్ ఫంక్షన్ ఎంత వస్తుందని అంటే 2.8 ఏంటన్నా 2.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుందని అనమాట. ఎంతనా 2.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. సారీ 2.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుందిరా, ఇది 2.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న ఈ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చెప్తాను రా బుజ్జి, అక్క వాళ్ళు వచ్చారు ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి నాన్న. ఈ ప్రాబ్లం చూడండి నాన్న ఎప్పుడు వచ్చిందని అంటే ఏపీ సెప్టెంబర్ 17th 2020 ఫస్ట్ ఫేజ్. ఏపీ సెప్టెంబర్ 17 2020 ఫస్ట్ ఫేజ్. ఏపీ సెప్టెంబర్ 17 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. If a ultraviolet radiation of 6.2 electron volts falls on a aluminum surface, then the kinetic energy of a fastest emitted electrons is ఇక్కడ ఏదో వర్క్ ఫంక్షన్ అని చెప్పేసి ఒక కండిషన్ ఇచ్చాడు. వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 4.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని ఇచ్చాడు. అండ్ దెన్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫాల్స్ ఆఫ్ ఎంట్రీ అల్ట్రావైలెట్ రేడియేషన్ of 6.2 electron volts falls on the aluminum surface. The kinetic energy of that the fastest emitted electrons is,
అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు రా, ఈ వాల్యూ కూడా ఇచ్చాడు 6.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు రా, కైనటిక్ ఎనర్జీ ఆఫ్ liberated electron from metal surface, liberated electrons from metal surface ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్రా, కైనటిక్ ఎనర్జీ ఆఫ్ లిబరేటెడ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ది మెటల్ సర్ఫేస్. ఈ మెటల్ సర్ఫేస్ నుండి లిబరేట్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క కైనటిక్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయమన్నట్రా బుజ్జి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏంటి అనుకున్నటువంటి ఫార్ములా ఏంటి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇట్, ఏంట్రా ఫార్ములా ఏంట్రా బుజ్జి? E of photon is equals to 5 plus Ka. E of photon is equals to ఏంటన్నా, E of photon, అరే E minus 5 is equals to Ka. Then we have to write that kinetic energy is equals to formula ఏంట్రా, E is nothing but E of photon is nothing but that is E of photon is nothing but 1.6 era 1.6 electron volts. E and 6.2 electron volts. అసలు డైరెక్ట్ ఫార్ములా, చాలా ఈజీ ఫార్ములా. 6.2 minus 4.2. The kinetic energy must be equals to that. ఎంత వస్తుందిరా, 2 electron volts. 2 electron volts అని అంటే వాడేదో జౌల్స్లో ఇచ్చాడు రా మనకి ఇక్కడ. ఏంట్రా, కైనటిక్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు 2 into electron volt is nothing but 1 electron volt is equals to 1.6 into 10 to the power minus 19 joules. అరే 2 into 3 1.6 అని అంటే ఎంత వస్తుందిరా, 3.2 into 10 to the power minus 19 joule. 10 to the power minus 19 joules. The kinetic energy of liberated electrons be a 3.2 into 10 to the power minus 19 joules. That is AP September 17, 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం రా, అసలు నెగ్లెక్ట్ చేయొద్దు నాన్న. ఈజీ ప్రాబ్లం. అట్లా ఏమి ఇచ్చాడు, వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు, కైనటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకున్నటువంటి ఐన్స్టీన్స్ ఈక్వేషన్ ఏంటి రా బుజ్జి, ఈజ్ ఈక్వల్స్ టు 5 plus కైనటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్. ఈ ఈక్వేషన్ రా బాబు, ఈజ్ ఈక్వల్స్ టు 5 వర్క్ ఫంక్షన్ ప్లస్ హాఫ్ mv². ఈ ఈక్వేషన్ ఇది. హాఫ్ mv² అని అంటే ఏంటి, కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రానే, కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అని అనమాట. 5 అని అంటే ఏం లేదు, వర్క్ ఫంక్షన్ W. అయితే E minus 5 is equals to kinetic energy, that is equals to 6.2 minus 4.2, that is equals to 2 electron volts. That kinetic energy is equals to 2 into వాడు జౌల్స్లో ఇచ్చాడు. అంటే ఈ కైనటిక్ ఎనర్జీని ఎలా కన్వర్ట్ చేయాలి, జౌల్స్లో కన్వర్ట్ చేయాలి. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉన్నటువంటి దీన్ని జౌల్స్లో కన్వర్ట్ చేయాలి. జౌల్స్లో కన్వర్ట్ చేయాలంటే 2 into 1.6 into 10 to the power minus 19. That must be equals to 3.2 into 10 to the power minus 19 joules. అరే ఇలా యూనిట్స్ కన్వర్షన్స్ మీద ఎక్కువగా, అంటే ఈజీ ప్రాబ్లమే ఇది, అసలు చాలా డెడ్ ఈజీ ప్రాబ్లం. కానీ వీడు ఏం చేశాడని అంటే వచ్చేటువంటి ఆన్సర్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇవ్వకుండా యూనిట్ని కన్వర్ట్ చేసి ఇచ్చాడు. కాబట్టి మనకి ఇక్కడ కొంచెం ట్విస్ట్ అన్నాను అనమాట, అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ చాలా ఈజీ ప్రాబ్లం, ఇది ఈజీ ప్రాబ్లమే. కానీ యూనిట్ కన్వర్షన్స్ తెలియాలి. అరే ఎక్కడైనా సరే, ఏ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో అయినా సరే మనకి యూనిట్ కన్వర్షన్స్ తెలియాలి. రెండోది ఏంటంటే, మనం ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు, ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయినా, ఈ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ సేమ్ యూనిట్స్లో ఉండాలి. అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో అయినా ఉండాలి, లేకపోతే జౌల్స్లో అయినా ఉండాలి. అంటే అప్పుడు మాత్రమే పాసిబుల్. అండ్ ద నెక్స్ట్ వన్, ఒకటేమో CGS యూనిట్స్లో ఉంచి ఇంకొకటి SI యూనిట్స్లో ఉంచి ఎప్పుడు కూడా మనం ఆపరేట్ చేయకూడదు. తీసుకుంటే అన్ని పారామీటర్స్ ఎక్కడ తీసుకోవాలి, CGS యూనిట్స్లో తీసుకోవాలి. లేదు అన్ని యూనిట్స్ మనం SI యూనిట్స్లో తీసుకోవాలి. అన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి ఉన్నటువంటి అన్ని యూనిట్స్ కూడా మనకు మనం ఒక ఫిజికల్ ఆపరేషన్ చేస్తున్నాం రాబుజ్జి, ఇది ఇక్కడ యాడ్ చేసుకునేటప్పుడు ఈ రెండింటికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్, అంటే ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ, రెండు సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ అయితేనే యాడ్ చేస్తాం. అయితే వీటి యూనిట్స్ మొత్తం కూడా ఉంటే CGSలో ఉండాలి, లేకపోతే ఉంటే SIలో ఉండాలి. అంతేగాని ఒకటేమో SIలో ఉంచి ఒకటేమో CGSలో ఉంచి మనం ఎప్పుడూ కూడా ఆపరేషన్స్ చేయకూడదు.
ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. చూడండి రా నాన్న, ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ప్రాబ్లమ్స్ రా నాన్న. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. అలానే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఉన్నటువంటి స్టాపింగ్ పొటెన్షియల్ మీద కండిషన్స్ కూడా జాగ్రత్తగా చదువుకుంటారా నాన్న. ఆల్రెడీ ఫార్ములాస్ కూడా పెట్టాను. ఆ ఫార్ములాస్ కూడా ఒక్కసారి మీరు రివైజ్ చేసుకొని మొత్తం ఇప్పుడు దాకా చెప్పినటువంటి ప్రాబ్లమ్స్, ఈ మోడల్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం చేయండి అమ్మా. మీకు మ్యాక్సిమం గెయిన్ చేయగలుగుతారు రాబుజ్జి. ఓకేనా? ఓకే అమ్మా, వీ విల్ మీట్ ఇన్ దట్ నెక్స్ట్ క్లాస్ రాబుజ్జి. నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవుదానన్న. నెక్స్ట్ వీడియోలో మేబీ ఏ లెసన్ స్టార్ట్ చేద్దాం రాబుజ్జి? నెక్స్ట్ ఆటమ్స్ కానీ న్యూక్లియర్ కానీ ఆటమ్స్ స్టార్ట్ చేద్దాంలే రాబుజ్జి. ఆటమ్స్ స్టార్ట్ చేసేద్దాం నెక్స్ట్. ఓకే అమ్మా, ఎప్పుడు వచ్చింది ఈ ప్రాబ్లం? ఏపీ సెప్టెంబర్ 17, 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది రా నాన్న. అరే మీకు ఈ వీడియోస్ కానీ యూజ్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి అండ్ దాన్ని షేర్ చేయండి రాబుజ్జి, అండ్ దాన్ని లైక్ కూడా చేయండి రా. ఓకే అమ్మా.